రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ రామగిరి మండలం ఎడగురుపల్లిలో జరిగిన దారుణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసినారు. ఒక దళిత అమ్మాయి పైన, మైనర్ బాలిక పైన అక్కడున్న విలేజర్స్, లోకలైట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అఘాయిత్యాలు చేస్తూ, అవన్నీ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ, మళ్ళీ ఆమెని ఎప్పుడు కూడా వీడియోలన్నీ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ, మళ్ళీ అటువంటి చర్యలకి పాల్పడుతూ, ఈరోజు ఎంత బాధగా ఉంది అంటే, టెక్నాలజీ, వీఆర్ స్పీకింగ్ ఆఫ్ హై టెక్నాలజీస్, అయితే ఒక దళిత మైనర్ బాలికపై ఇంతమంది సామూహికంగా అత్యాచారాలు చేసి అది కూడా వెలుగులోకి రాకుండా ఆ గ్రామంలో ఉండడం, ఇది అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తున్నారు. ఈరోజు పోలీస్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, మేడం టెస్ట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేస్తున్నాము, అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అని. ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఒక అమ్మాయి అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉంది అంటే ఖచ్చితంగా విలేజర్స్ వాళ్ళందరూ కూడా చూసింటారు, అక్కడున్న వ్యవస్థ వాళ్ళందరూ కూడా చూసింటారు. అయితే ఇది బయటికి రాకుండా అక్కడే ఉంది అంటే ఎంత భయభ్రాంతంలో ఆ గ్రామస్తులు ఉన్నారు అనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పోలీస్ వాళ్ళు చెప్పే ప్రకారం, స్టేట్మెంట్ ప్రకారం ఆ అమ్మాయి వాళ్ళు చెప్పిన పేర్లందరినీ కూడా మేము రాసుకున్నాం మేడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం అంటున్నారు. బట్ గ్రామస్తులు అయితే ఏం చెప్తున్నారంటే, ఇదే మా విలేజ్కి అయితే కొత్త కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. అయితే ఈ పాప పెయిన్ బేర్ చేసుకోలేక అబార్షన్ చేసుకోవాలని ఆ పాప డిసిషన్ తీసుకుంటూ బయటకు వెళ్ళి ఇంటింటికి తిరిగి నాకు ఈ డబ్బులు ఇవ్వండి, నేను ఈ టర్మినేట్ చేసుకోవాలి ఈ ఒక ప్రెగ్నెన్సీని అని ఆమె చెప్పడం వల్లే ఇది వెలుగులోకి వచ్చింది అని చెప్పడానికి ఒక మహిళగా నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇది మొత్తం ఒక సిస్టమ్ అనేది కొలాప్స్ అయింది కాబట్టి ఇటువంటి సంఘటనలు మనము రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీలో ఏం జరుగుతూ ఉంది అనేది కూడా వాలంటీర్ ద్వారా తెలుసుకునే ఒక వ్యవస్థ మనం చూసేవాళ్ళము. అదేవిధంగా ఒక సెక్రటేరియట్లో ఆ గ్రామ మహిళా పోలీసు చాలా ప్రెస్టీజియస్గా పని చేసుకుంటూ కూడా ఏం జరుగుతూ ఉంది, మహిళ రక్షణ కొరకు ఏం చేయాలా అనేది ఆమె చేసే ఒక పరిస్థితి మనం చూసినాం గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా. ఈరోజు అది లేదే, నిర్వీర్యమైంది ఆ వ్యవస్థ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు కనుక అది మనం కొనసాగించకూడదు అనేది వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి మనకు అక్కడ ప్రతి సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసు ఉన్నా కూడా వాళ్ళని ఎఫిషియెంట్గా పని చేయకుండా వాళ్ళందరినీ కూడా సైడ్కి పెట్టడం, ఇది చాలా బాధాకరం విషయం. ఒక బాలిక, ఈ అమ్మాయి చేతిలో మొబైల్ ఉంటూ దాంట్లో దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె బయటికి వచ్చి కనీసం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 0 ఎఫ్ఐఆర్ ప్రివిలేజ్ ఇచ్చినారు గతంలో. సో ఒక్క ఫోన్ కాల్తో కనీసం, ఎందుకంటే బయటికి వచ్చి ఏ రోజు ఇంత దారుణంగా నాకు రక్షణ ఇవ్వండి, ఇన్సెక్యూరిటీతో పాటు ఈ టర్మినేట్ చేసుకున్నాలి ఈ ప్రెగ్నెన్సీ, నాకు ఇట్లా సామూహికంగా అఘాయిత్యాలు జరిగింది, అత్యాచారాలు జరిగింది అని ఏ ఒక్క ఆడ మనిషి కూడా నలుగురు మగవాళ్ళతో పోలీస్ స్టేషన్లో పోయి చెప్పేదానికి ధైర్యం ఉండదు, ఈ సమాజం ఒప్పుకోదు కూడా. బట్ ఒక్క ఫోన్ కాల్లో ఆ దిశ యాప్ ఉండింటే ఖచ్చితంగా ఆమె ఫోన్ చేసి నాకు ఇలా జరిగింది, వీళ్ళపైన కంప్లైంట్ చేయండి అని 0 ఎఫ్ఐఆర్ మూలకంగా చేసే ఒక ప్రయత్నం అయితే ఆ పాప చేసేది. మైనర్ బాలికను అయితే మీ కస్టడీకి తీసుకున్నారు. అయితే మేమేం చెప్తున్నామంటే, దయచేసి ఆ పాప లైఫ్కు చాలా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే హైలీ పొలిటికల్ ప్రెషర్, ఇక్కడ 15 మెంబర్స్ 14 మెంబర్స్ ఆ అమ్మాయి తనతోనే పేరు చెప్పింది, ఇంకా చాలామంది బయటికి వచ్చే వాళ్ళు ఉన్నారు అని ఎస్పీతో మాట్లాడిన తర్వాత ఆమె చెప్పింది. కాబట్టి దయచేసి హై థ్రెట్ ఉంటుంది, మళ్ళీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మా వాడులే ఇడిచిపెట్టండి, వాళ్ళ పరువు, ఈ పరువు, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడినారో కఠినంగా వాళ్ళని శిక్షించాలి అని నేను నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్సు, క్యాడర్ అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాను. ఎందుకంటే ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దళిత మహిళ, ఇంతవరకు ఒక దళిత మైనర్ అమ్మాయి పైన ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. మహానాడు, కడపలో మహానాడు జరిగిన చోట్ల కూడా ఆడ జస్ట్ మహానాడు ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో 4 to 1 week బ్యాక్ అక్కడ కూడా 4 years అమ్మాయి, 4 ఏళ్ల అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసి పాపని చంపి మళ్ళా వెళ్ళిపోయిన యువతిని అయితే మీరు అరెస్ట్ చేశారు. బట్ అక్కడ మీరు మహానాడు జరుపుకున్నావు కదా అనితమ్మ, మీకు ఒకటే మాట అడుగుతున్నాను, అదేవిధంగా కడప ఇన్ఛార్జ్ సవితమ్మ ఉంది కదా, వీళ్ళిద్దరూ మహిళలే కదా, మినిస్టర్సే కదా, కనీసం ఆ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారా? ఉన్న సాకే తన్మయి అని ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి, ఆమె మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి దాదాపు 5 days అయింది.
వాళ్ళు డైలీ వెళ్తున్నారంట. పేరెంట్స్ వెళ్ళి పలానా వాళ్ళపైన నాకు అనుమానం ఉంది సార్, దయచేసి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమి చూడండి అంటే, చూస్తాం ఉండండమ్మా, ఇంకా మేము ఫోన్ కాల్స్ ట్రేస్ చేయలేదు, మేము ఇంకా అది చూస్తున్నాం ఇది చూస్తాము అని వాళ్ళు డిలే చేసినారు. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి తల్లిపైన బీర్ బాటిల్ తీసుకొని కొట్టి మళ్ళీ ఆ అమ్మాయిని చంపే కార్యక్రమం జరిగింది. ఏది చేసినా కూడా ఒక 2 రోజు అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు, మన రాజ్యం మందే అని మీరు అనుకుంటున్నారు. ఇంకా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇటువంటి ఒక పరిస్థితులు కనపడితే అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ అసలు ఆయన మాట్లాడే పరిస్థితిలో ఉండడు. ఇంకా బీజేపీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేనట్లు ఉంటారు. దీనిపైన యాక్షన్స్ లేదు, కనీసం హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ లేదు, దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఎటువంటి ఒక చర్యలు తీసుకోలేదు. మహిళల ప్రాణరక్షణ, మానరక్షణ, ధనరక్షణకు ఎక్కడ విలువ లేని ఈ ఒక వ్యవస్థలో నిజంగా ఈ ప్రభుత్వం మనకు అవసరమా అనే క్వశ్చన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, క్యాడర్ తరఫున మేమందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అలయన్స్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు దిగి రావాలి, దీనికి స్పందించాలి. ఇంకా ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో దీన్ని పరిపూర్ణంగా మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యంత్రాంగం ఇప్పుడైనా, పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా మీరు మేల్కొని పని చేయాలి అని హోమ్ మినిస్టర్ గారికి గట్టిగా అయితే మేము హెచ్చరిస్తున్నాం. అమానుషమైనటువంటి సంఘటన చోటు చేసుకుందో రాప్తాడ్ నియోజకవర్గంలో, ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్యగా జిల్లా అంతా ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో సంపూర్ణంగా అది 40 సంవత్సరాలుగా వారికి రిగ్గింగ్ గ్రామము, ఏకపక్షంగా వారి పెత్తనము చలాయించగలిగేటువంటి గ్రామము. ఆ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళ కుమారులు, వాళ్ళందరూ కూడా ఒక తండ్రి లేని అనాథ బిడ్డని, దళిత బిడ్డని దుర్మార్గంగా ఆమె జీవితాన్ని చిదిమేసి దాదాపుగా 14 మంది ఒక 6 నెలల పాటు ఒక పాశవికమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొని 14 మంది అసలు సమాజంలో ఆ సమాచారం బయటికే రాకోకుండా మేనేజ్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉందంటే ఏ మేరకు భయోత్పాతమైనటువంటి వాతావరణం ఉంది రామగిరి మండలంలో మీరందరూ అర్థం చేసుకోవాలి. ఆ ఊరి పొలిమేర దాటి ఈ వార్తను బయటికి పోనివ్వకుండా కట్టదిట్టం చేయగలిగినటువంటి బలము, శక్తి, సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది, మన ఆడబిడ్డకి ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేయలేదు. ఇది బయటికి వెలుగులేకి వచ్చింది. ఇది మొదటి సంఘటన. ఆ గ్రామస్తులు చెప్తున్నారు ఇది మొదటిది కాదు, చివరిది కాదన్న. ఊరు దాటి వచ్చి ఎవరు కంప్లైంట్ కూడా చేయలేనటువంటి భయానకమైన పరిస్థితి. మాకు ఇక్కడ రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న దళితులు. గతంలో అదే గ్రామంలో మాలముత్యాలు అనేటువంటి ఒక హరిజన టీడీపీ నేతను అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడో 15 సంవత్సరాల కింద పెనుగొండ దగ్గర చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసిపోయినారు. అప్పట్లో అది మిస్సింగ్ కేసుగా ఉన్నింది. నేను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పెండింగ్ కేసెస్ని విచారించే సమయంలో మా పోలీసు యంత్రాంగము ఆ కేసును ఛేదించి అందులో అసలు నేరస్తులు ఎవరు అనేది కనుక్కొని దాంట్లో హర్యాంచరు నాగరాజ్ అనేటువంటి రౌడీ షీటరు హత్య చేసినాడనేసి తెలుసుకొని విచారించి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మాలముత్యాలు కుటుంబానికి కూడా మా ప్రభుత్వము, మా జగనన్న ప్రభుత్వము 8,25,000 రూపాయల ఆర్థిక సాయము, వాళ్ళ కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే ఈ ఉదాహరణగా అక్కడ జరిగినటువంటి సంఘటనలు. స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి రాజేష్ బంధు అతని నాగరాజ్ అనే అతన్ని చంపి బోర్బావిలో వేసేసి ముక్కలుగా నరికి బోర్బావిలో వేసినటువంటి కేసులో కూడా ఇదే నాగరాజు ముద్దాయిలు. ఇతను దాదాపుగా ఒక 6-7 హత్యాయత్నం కేసుల్లో ముద్దాయి. ఈరోజు అతను ఈ అమ్మాయి కానీ ఈ అమ్మాయి తల్లి కానీ ఈ విషయాన్ని బయటికి సమాజం దృష్టికి తీసుకొని పోకుండా కొన్ని రోజుల పాటు వీళ్ళను ఆ కొండల్లోని గుహల్లో బంధించి వెలుగులేక రాకోకుండా ఆ అమ్మాయిని అవసరమనుకుంటే, తప్పనిసరి పరిస్థితి అనుకుంటే హత్య చేసేటువంటి ఆలోచనలో కూడా చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో చూస్తే గత 3 నెలల్లో 3 హత్యలు
రాప్తాడులో జంట హత్యలు, పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య గారి హత్య. మరి అనేక దాడులు, అక్రమ కేసులు, దుర్మార్గపు రాక్షస క్రీడను అక్కడ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని వీళ్ళు చేస్తున్నారు. పరిటాల కుటుంబం చెప్పిందే అక్కడ వేదము, వాళ్ళు చేసేదే శాసనము. ఇంత దుర్మార్గంగా వీళ్ళ వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితులు కూడా లేవు. అసలు పోలీస్ వ్యవస్థే లేదు అక్కడ. వాళ్ళ కనుసైగల్లో కూనీలు జరుగుతాయి. కూనీలు కాబడినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కిందికి దూరుకోవాల్సిందే. కనీసం కంప్లైంట్ లేరు, సాక్ష్యాలు కూడా చెప్పలేరు. 100 హత్యలు జరిగినాయి పరిటాల రవి కుటుంబం ఆధ్వర్యంలో ఆ పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో 100 హత్యలు జరిగితే ఏ ఒక్క కేసు కూడా శిక్షలు పడలే. మరి ఈ హత్యలు ఎట్లా జరిగినాయి? వాళ్ళ ప్రాణాలు కాకులు ఎత్తకపోయినారా? పోనీ హత్యలు కాబడిన కుటుంబాలు ఏమన్నా తిరగబడినటువంటి పరిస్థితి ఉందా? కోర్టులకు పోయి సాక్ష్యాలు చెప్పినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు బతికి ఆ ప్రాంతంలో బట్ట కట్టినటువంటి పరిస్థితి ఉందా? రామగిరి చెన్నై బావుల్లో ఎన్నో శవాలు, అస్థిపంజరాలు దొరుకుతాండేటువంటివి కథలుగా చెప్పుకునేటువంటి ఆ ప్రాంతంలో రాజ్యాంగం ఉందా? పోలీసు వ్యవస్థ ఉందా? సభ్య సమాజము దృష్టి ఆ ప్రాంతం మీద పడడానికి ఈరోజు ఇదొక్క ఉదాహరణ చాలు. మరి ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు కూడా జరిగినాయన్న మా ఊరి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి దళితులు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమాజంలో మళ్ళీ కూడా రిపీట్ కాకూడదు. ఆ రక్త చరిత్ర ఉన్నటువంటి కుటుంబానికి టికెట్ ఇవ్వడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. ఇప్పటికీ కూడా ఇన్ని హత్యలు జరిగినా, ఇన్ని దుర్మార్గాలు జరిగినా వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. దీని మీద సత్వరమే విచారణ పూర్తి చేయాలా. బాధితులు వాళ్ళు చెప్పిన పేర్లను అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఎస్పీ గారు బాధ్యులను అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఓవరాల్గా ఇక్కడ ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది, ఎందుకు క్రైమ్ జరుగుతూ ఉంది అని ఆ గ్రామాల్లో వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా కౌన్సిలింగ్లు చేయాలా. కనీసం రామగిరి మండలంలో 3 పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలా. రామగిరి మండలంలో కనీసం 3 పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలా. ఒక ఐపీఎస్ని ఆ రామగిరి మండలము, కనగానపల్లి మండలాలకు ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ని ఇన్ఛార్జిగా నియమించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.